హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ ఒక విషయం నేను ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాలి, శ్రద్ధగా వినాలి. దేవుడు తన బిడ్డలకు మందిరం అనేది ఇచ్చిండా లేదా? హల్లెలూయా. దేవుడు మందిరం ఏర్పరిచిండా? ఫంక్షన్ హాల్ ఏర్పరిచిండా? ఇళ్ళలో ఏర్పరిచిండా? I want to tell you the difference between the house of God, the function halls, the LED screens and the house. ఇల్లు యొక్క విలువ తెలుసుకోవాలా? హల్లెలూయా. దేవుడు మందిరం అనేది ఏర్పరచుకున్నాడా లేదా? ఏర్పరచుకున్నాడా లేదా? మందిరము తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఎవరి కోసం ఇచ్చాడు? నా కోసం. హల్లెలూయా. మనుషులందరి కోసం ఇచ్చాడు ఆయన. స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం దేవుని మందిరం. హల్లెలూయా. హల్లెలూయా. దాని పక్కకు పెట్టేసి ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుని మందిరాన్ని పక్కకు పెట్టేసి చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మంది కూడా ఇండ్లలో కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటా రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తున్నామని ఎక్కడ లేని భక్తి చూపిస్తూ ఆ టైంలో ఇండ్లలో కూర్చొని ఎక్కడ లేని భక్తి చూపిస్తూ భక్తి భావాలు చూస్తూ వాక్యాన్ని వింటూ కొంతమంది, రెండవది ఫంక్షన్ హాల్లో కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటూ ఆ ఏసీలలో కూర్చొని ఆ లైటింగ్లను చూసి ఆ సూటు బూటును చూసి ఫంక్షన్ హాల్లో కూర్చొని ఎక్కడ లేని భక్తి భావం ఆ టైంలలో ఆ స్థలాలలో ఫంక్షన్ హాల్లో కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటూ ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారు. ఆకర్షితులైపోయినారు వాళ్ళు. మన దేవుని మందిరం అనేది, దేవుడు నిన్ను ఏర్పరచుకునేటువంటి మందిరం అనేది ఒకటి ఉన్నదా లేదా? ఉన్నదా? దేవుని మందిరం అనేది ఒకటి ఉందా? మరి ఎప్పుడు పోతావు దేవుని మందిరానికి? ఇంట్లో కూర్చొని దేవుని ఎల్ఈడీలు చూసుకుంటా ఫంక్షన్ హాల్లో కూర్చొని ఆకర్షితమైనటువంటి వాక్యాలు వినుకుంటా ఆ సూటు బూటు మోసలో పడిపోయి ఆ లైటింగ్లు ఆ ఏసీలో మోసలను పడిపోయి వాళ్ళు ఇస్తున్న మర్యాదను పుచ్చుకొని ఆకర్షితులై ఆ ఫంక్షన్ హాల్లో కూర్చొని నేను ఇదే ఆరాధన, ఇదే భక్తి, ఇదే ఆత్మీయ ఎదుగుదల అనుకుంటూ ఉంటే మరి దేవుని మందిరం ఏంటో, ఎప్పుడు దేవుని మందిరం ఏమైపోయినది? దేవుని మందిరం అనేది ఎక్కడ ఉన్నది? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తావు నువ్వు? అర్థమవుతుందా? దేవుని మందిరం అనేది ఒకటి ఉందా అమ్మా? మన దేవుని మందిరానికి ఎప్పుడు వస్తావు? ప్రతి ఆదివారం ఫంక్షన్ హాల్లో వెళ్ళి రొట్టె విరుస్తూ ఎల్ఈడీలు చూసుకుంటున్నావు. ప్రతి ఆదివారం రోజున ఇంట్లో కూర్చొని ఏమంటారు ఎల్ఈడీలు చూసుకుంటా ఉంటే దేవుని మందిరానికి ఎప్పుడు వస్తావు నువ్వు? ఎవరైనా చచ్చిపోతే వస్తావా? పెళ్లి చూపులు జరుగుతున్నాయంటే దేవుని మందిరానికి వస్తావా? ఎవరైనా చచ్చిపోయారు, వాళ్ళ దినాలు చేయడానికి, వాళ్ళ తద్దినాలు చేయడానికి అయిపోయిన తర్వాత మందిరంలో కూర్చొని డిస్కషన్ చేయడానికి దేవుని మందిరానికి వస్తావా నువ్వు? అదా దేవుని మందిరం అంటే? ఆ టైంలో వస్తావా? ప్రియమైన వారులారా, నేను విమర్శిస్తలేను. దేవుని మందిరం యొక్క విలువ మీరు తెలుసుకోవాలని విషయాలను తెలియజేస్తున్నాను. దేవుని మందిరము దేవుని మందిరమే. నీ ఇల్లువే. నీ ఇంట్లో కూర్చొని సంసారం చేసుకుంటే నువ్వు రొట్టెట్లో పిలుస్తావు, ఎల్ఈడీ చూసుకుంటా నీ ఇంట్లో కూర్చొని, అది ఇల్లువే. నీ ఇల్లు, అది నీ సంసారం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, దట్ ఈస్ దేవుడిచ్చిన ఇల్లు. నాకే నువ్వు దేవుని మందిరంలో జరిగే కార్యములను
నీ ఇంట్లో ఇట్లా చేసుకుంటా ఎవరు చెప్పిండ్రు ఇట్లా చేయమని? ఎవరు చెప్పిండ్రు? మనుషులు పెట్టిన విధానం ఇది. హల్లెలూయా. మనుషులు పెట్టినటువంటి విధానం. కానీ దేవుడు పెట్టిన విధి విధానం అంటూ ఒకటి ఉన్నదా? ఉన్నదా? ఉన్నదా లేదా? మనము మనుషులు పెట్టిన విధి విధానాలలో పాల్గొంటున్నామా? దేవుడు పెట్టినటువంటి విధి విధానాలలో పాల్గొనడం మనకు మంచిదా? దేవుడు పెట్టిన విధి విధానం ఏమై ఉన్నది? మందిరం అనగా దేవుని మందిరానికి వచ్చి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40 వచనాల నుండి ఒకసారి చదవండి. హల్లెలూయా. త్వరగా చదవండి. మీరు సంఘం యొక్క విలువను, సంఘంలో జరుగుతున్న పరిచర్య విలువలను మీరు తెలుసుకోవాలని ఈ విషయాలను మీ అందరికీ కూడా, వింటున్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఏ కారణాలు కావాలని, ఏ ఆశీర్వాదాలు కావాలని అక్కడిక్కడ మీరు అందరూ తిరుగుతూ ఉన్నారో, హల్లెలూయా హల్లెలూయా, ఏ ఆశీర్వాదాలు, ఏ అద్భుతాలు, ఏ ప్రవచనాలు నా పట్ల జరగాలని అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక గొప్ప అవకాశం ఈ మందిరంలో ఇస్తూ ఉన్నాడు ఇప్పటికీ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ సంఘంలో అవి బాగలేవు, ఇది బాగలేదు, అది లేదు, ఇది లేదు, ఏమేమో కారణాలు నీకు కనిపిస్తున్నట్టయితే హల్లెలూయా, నువ్వు మందిరానికి వచ్చి దానికోసము ఏదైతే కొదువలు లేవో, పద్ధతులు లేవో, దానికోసము మోకరించి ఒక్కరివైనా ప్రార్థన చేయి. అయ్యా ప్రభువా, మా మందిరంలో ఇది బాగలేదు, ప్రార్థన చేయి. నా మందిరంలో ఇది బాగలేనందుకు ఫంక్షన్ హాల్ అటెండ్ అవుతున్నావు ప్రభువా, అక్కడ మర్యాద ఇస్తున్నారు ప్రభువా, అక్కడ మోకరే టీ కాఫీ అన్ని ఇస్తున్నారు ప్రభువా. ఫస్ట్ ఇస్తున్నారు, తర్వాత క్రెడిట్ కార్డు లాగా లాగేసుకుంటున్నారు ప్రభువా. ఫస్ట్ ఫ్రీగా ఇస్తారు, క్రెడిట్ కార్డు బిల్ కట్టకపోతే ఫైన్ ఇస్తారు, డ్యూ పేమెంట్ కలుగుతుంది. ప్రభువా, మా సంఘంలో ఆ మర్యాద లేదు, ఆ రిసీవింగ్ ప్రాసెస్ లేదు. హల్లెలూయా. లేదు, ఇది లేదు ప్రభువా. వింటున్నారా? ఈ సంఘంలో, మా సంఘములో, నా సంఘములో ఆ మర్యాద లేదు, ఆ పద్ధతి లేదు, ఆ ఆకర్షణ శక్తి లేదు, ఆ ఏసీలు లేవు, ఆ బిస్కెట్లు లేవు, ఆ టిఫిన్లు లేవు. నేను చచ్చిపోతే కూడా ఈ సంఘ సభ్యులు చేస్తారో లేదో కూడా తెలియదు, శవపేటిక కూడా ఫ్రీగా పంపిస్తారో లేదో కూడా తెలియదు. అందుకే ఆ సంఘాలకు ఫంక్షన్ హాల్లో వెళ్తున్నాను ప్రభువా, నేను మందిరాన్ని పక్కకు పెట్టి. హల్లెలూయా. అని నీకు కనిపిస్తూ ఉంటే, అనిపిస్తూ ఉంటే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. ఎందుకు ధన్యుడు? నీ మందిరంలో అవి లేవు, అవి కావాలి ప్రభువా, అవి దయచేయి ప్రభువా, అది సరిచేయి ప్రభువా. మోకరించి ప్రార్థన చేయి. మీ మందిరంలో దేవుడు అవన్నీ నీ ద్వారా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఏం చేస్తున్నావు నువ్వు? ఈ కొదువలు నీకు కనిపిస్తున్నాయి ఆ సంఘాలలో. ఈ కొదువలు ఉండడం వల్ల అక్కడిక్కడ ఆకర్షితులమై పడిపోతున్నావా? ఎటు కాకుండా అయిపోతున్నావా? 4 వారాలు ఇక్కడ ఉంటారు, మళ్ళీ ఎవరైనా కొత్త ప్రవర్తన వెలుగుతాడు. హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్లో కానీ, సికింద్రాబాద్ వైఎంసీలో కానీ, ఇంకెక్కడో కానీ వెలుగుతాడు. ఆ యూట్యూబ్ ద్వారా ఏమో చూస్తారు, ఆకర్షితులు అవుతారు, ఫోన్ చేస్తారు, కిందనే కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి వాళ్ళవి. అబ్బా, ఏం డాన్స్ చేస్తున్నాడు, ఏం మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, ఏం డ్రెస్సింగ్ చేసింది ఆమె, ఏం వాక్యం చెప్తున్నారు, ఎంత రిసీవింగ్ ఉంది అని ఆకర్షితులు అవుతారు. ఆకర్షితులై ఏం చేస్తున్నారు? నేను జరుగుతుందే చెప్తున్నా. హల్లెలూయా. జరుగుతుందే చెప్తున్నా. 4 వారాలు, 5 వారాలు, 2 నెలలు ఆ చర్చికి అటాచ్ అవుతారు. వాళ్ళు ఏం చూస్తారు? ఆ చర్చ్ మెంబర్స్ ఏం చేస్తారు? మంచిగా తేనె పెట్టి, మంచి నూనె పెట్టి దువ్వుతారు. అట్లా చూపించుకోవడం చాలా మందికి ఇష్టం. వాళ్ళు ఎందుకు పోతున్నారో తెలియదు వాళ్ళకు.
పోతారు, 4 వారాలు 2 నెలలు ఆ సంఘానికి అటాచ్ అయి ఉంటారు. ఆ 2 నెలల తర్వాత ఏమిటంటే మళ్ళీ ఇంకొకడు కొత్తోడు వస్తాడు, కొత్త ఆమె వస్తుంది, ఎక్కడికి వెళ్ళాం కొత్త డాక్టరీని పట్టుకొని వస్తుంది, కొత్త సిద్ధాంతం పట్టుకొని యూట్యూబ్లో ప్రత్యక్షమైపోతుంది. ఆమె ప్రత్యక్షమైతాడు. మళ్ళీ వాటికి వాళ్ళు ఆకర్షితులైతారు. ప్రేమిన వారారా, మీకు పిల్లలు, మీ పిల్లల్ని ఒక స్కూల్కి పంపిస్తారా, 4 స్కూల్కి పంపిస్తారా? కమలం వచ్చింది, కమల సిస్టర్ వచ్చింది, అలా స్కూల్లో అలా పిల్లలకు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకొక స్కూల్కి పోరా. ఇక్కడ బాగా ఎవరైనా 4 స్కూల్లో టీచింగ్ తీసుకుంటారా? మళ్ళీ ఏమవుతుంది మీతోటి? 4 సంఘాలు 2 నెలలు వెళ్తున్నావు, 2 నెలలు ఒక్కొక్క సంఘానికి వెళ్తున్నావు, ఒక్కొక్క ఫంక్షన్ హాల్కి వెళ్తున్నావు. ఫంక్షన్ హాల్ అవి సంఘాలు కావు, రెంట్ ఇచ్చి నడిపించుకుంటారు వాళ్ళు, ఎల్ఈడీలు పెట్టుకుంటా. ఫంక్షన్ హాల్ అవి. అవునా కదా? తప్పు చెప్తున్నానా? ఫంక్షన్ హాల్ ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. దుబ్బుతారు మిమ్మల్ని, టిఫిన్లు ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు. తర్వాత మీ దగ్గరికి వెళ్ళి ఎట్లా దశమ భాగం వసూలు చేసుకోవాలో వాళ్ళు అందులో పర్ఫెక్ట్ అయి ఉంటారు, పర్ఫెక్ట్ ట్రైన్ అయి ఉంటారు. ఆ దశమ భాగంలో తీసుకోవడం వలన మీకు ఇట్లా, నీకు బిడ్డ పుడితే, నీకు ఆదరితే, నువ్వు చచ్చిపోతే నీకు అభిషేకం ఇచ్చేస్తా అంటారు. కానీ వాడు ఎల్ఈడీలుగా ఉంటారు, వారి అనుచరులు ఇవన్నీ బోధిస్తూ ఉంటారు. ఎల్ఈడీలో నుండి బయటికి రాడు వాడు. అట్లాంటి వాటికి 2 నెలలు 3 నెలలు ఆకర్షితులై ఒక్క సంఘానికి ఉండకుండా ఏమైపోతున్నారు? మీ జీవితాలను ఏం చేసుకుంటున్నారు? ఎందుకు వెళ్తున్నారు అంటే దేవుడు మమ్మల్ని దీవించాలా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలా, హల్లెలూయా అని అనుకుంటున్నారు. అదే జీవితం అయిపోయింది. అయితే ప్రియమైన వారులారా, నేను ఏం తెలియజేయబడుతున్నాను ఈ వాక్యంలో బట్టి? నన్ను గణపరిచినటువంటి నేను వాళ్ళని గణపరిచేదను అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుణ్ణి ఏ విధంగా గణపరచగలుగుతావు అంటే 3 విషయాలు చెప్పాను. మొదటిది, దేవుని ఆత్మతోను సత్యముతోనే ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు దేవుని గణపరిచిన ఒకానొక విధానం. ఇంత ఇంట్లోకి వచ్చి హల్లెలూయా. రెండవది ఒబీడియన్స్, విధేయత. దేవుని వాక్యం పట్ల, దేవుడు నీకు చూపించిన సంఘము పట్ల, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య పట్ల, దేవుడు నీకు చెప్పిన ఆత్మ నడిపింపు విషయం పట్ల నువ్వు విధేయుడమై ఉండి ఒబీడియంట్గా ఉంటే దేవుని గణపరిచిన వ్యక్తివైతావు. హల్లెలూయా. ఇక్కడనే ఉన్నారా? దేవుని గణపరిచినటువంటి వాళ్ళు అవుతారు. ప్రియమైన వారులారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ సంఘంలో నీకేమైనా కొనుగోలు అనిపిస్తే నీకు గొప్ప అవకాశం ఉంది. నువ్వు మందిరానికి రా, ఇందులో కొనుగోలు ఉన్నాయి ప్రభువా అని ప్రార్థన చేయి. ఆ కొనుగోల గురించి ప్రార్థన చేయడం వలన ఏమవుతుందంటే, ఎన్నో సంఘాలు ప్రియమైన వారులారా, మా హైదరాబాద్లో చూసిన నేను 5-6 సంవత్సరాలు చూసిన సికింద్రాబాద్ YMCA అనే ఒక అడ్డా ఉంది, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉంది. అడ్డా అంటే నేను తప్పుగా మాట్లాడతలేను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ నుండి వచ్చి, అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుండి, అవుట్ ఆఫ్ సికింద్రాబాద్ నుండి వచ్చి అక్కడ నిష్ట చేసుకొని ఏమో చేసి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఊర్లలోని సో కాల్డ్ గొప్పగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సేవకులని ఇప్పుడు పిలిపించబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మా హైదరాబాద్ YMCAకు వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు గొప్పగా పిలవబడుతున్నటువంటి సేవకులు అంటున్నటువంటి వాళ్ళందరూ బతుకుదేవ కోసం వచ్చిండ్రు. వాళ్ళు ఊర్లలోకి వెళ్ళలే, పల్లెటూర్లకు వెళ్ళలే, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళలే. సికింద్రాబాద్ YMCAలో వచ్చి అడ్డా నిలబెట్టుకొని కమర్షియల్గా అయ్యి కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి పెద్ద సంఘాలు కట్టుకొని బిజినెస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినాం. నేను ఏం చూసినది చెప్తున్నానంటే, ఇట్లా మా సంఘాలలో జరుగుతున్నాయి ప్రభువా. ఎక్కడి నుండి వచ్చి మా గొర్రెలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ప్రభువా. ఈ గొర్రెలు కూడా వాళ్ళకు ఆకర్షి
ఆకర్షితులై వాళ్ళు పెట్టిన టిఫిన్లను, వాళ్ళు ఇచ్చిన మర్యాదను, వాళ్ళు చూసిన సూటు పూటను చూసి ఆకర్షితులై ఏమో వీళ్ళ నుండి మాకు దొరుకుతుందని ప్రభువా వీళ్ళంట తాడి తప్పిపోతున్నారని కొంతమంది చిన్న సంఘాలలో మోకాళ్ళలో ఉండి ఉపవాసం ఉండి నా సంఘం ఏమైపోతుంది ప్రభువా, నా సేవకులు ఏమైపోతున్నారు ప్రభువా, నా సంఘానికి ఇచ్చిన పరిచర్య ఏమైపోతుంది ప్రభువా అని వాళ్ళు మందిరంలోని ప్రార్థనలు చేయడం వలన హల్లెలూయా హల్లెలూయా వాళ్ళ సంఘాలు తిరిగి కట్టబడ్డాయి ప్రియమైన వారులారా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళ సంఘాలు వాళ్ళు కూడా అట్లనే తిరిగి వెళ్ళలేదు. 2 నెలలు అక్కడ, 2 నెలలు ఇక్కడ, 3 నెలలు అక్కడ అట్లా వెళ్ళలేదు వాళ్ళు. ఇది నాకు దేవుడు ఇచ్చిన సంఘం. హల్లెలూయా. నాకు దేవుడు ఇచ్చిన దేవుడి మందిరం ఇది. ఈ మందిరంలో బాగలేవు కానీ దీనికోసం నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు ప్రార్థనలు చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ సంఘాన్ని దేవుడు కట్టినాడు. వాళ్ళు ఏం చేసిండ్రు? దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతికిన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చేసిండ్రు వాళ్ళు? ఏం చేసిండ్రు అమ్మా? నా సంఘంలో ఇది లేదని వాళ్ళు ఏం చేసిండ్రు? ఎడతెగకుండా ప్రార్థన చేసిండ్రు. ఒక్క సండే కూడా మిస్ కాలేదు వాళ్ళు. జంపింగ్ చేయలే, జంపింగ్ జనాలలాగా తిరగలేదు వాళ్ళు. ఏం చేసిండ్రు? కంటిన్యూస్గా వచ్చి నీ మందిరం కోసము నిష్ఠగా ఉండి ఎడతెగకుండా ఏం చేసిండ్రు? ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకు ఏం దొరికింది? దేవుని నీతి, దేవుని రాజ్యమును ఒక్కొక్క విధముగా వెతికిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి దేవుని వాళ్ళు కనపరిచినారు కాబట్టి హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాళ్ళని లిఫ్ట్ చేసిండు. చప్పట్లు కొడదామా? దేవుడు వాళ్ళని కనపరిచిండు. హల్లెలూయా. అంటే ఈ మందిరంలో పరిచర్య ఉన్నదా లేదా? కొద్దువలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? సేవకులు కరెక్ట్గా లేకపోవచ్చు, సహవాసం కరెక్ట్గా లేవచ్చు, గోడలు సరిగ్గా తిరగవచ్చు, ఎరువు లేదవచ్చు, కానీ నువ్వు మాత్రం దేవుని పరిచర్య నువ్వు మాత్రం వచ్చి క్రమం తప్పకుండా వచ్చి ఆ పరిచర్య చేస్తున్నట్టే, ఆ విధంగా ప్రార్థన చేస్తున్నట్టయితే దేవుని దృష్టికి ఎంతో గొప్ప వ్యక్తి అవుతావు. అప్పుడు దేవుణ్ణి నువ్వు కనపరిచిన ఒకానొక విధానమే నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరం యొక్క విలువ అర్థమవుతుందా? దేవుడు స్థాపించిన మందిరం యొక్క స్వంతం నుంచి సంపాదించిన మందిరం యొక్క విలువ నీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? ఫంక్షన్ హాల్ యొక్క విలువ అర్థమవుతుందా? ఎల్ఈడీల ముంగట వస్తున్న విలువ అర్థమవుతుందా? ఇళ్ళలో కూర్చొని ప్రార్థనలు ఎల్ఈడీలు చూసుకుంటూ దాని విలువ మీకు అర్థమవుతుందా? దేవుడు తన మందిరంలో ఇచ్చిన పరిచర్య యొక్క విలువ మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఈ రోజు నుండి ఆయన కమిటెడ్గా ఉండి కమిట్ అయ్యి ప్రభువా ఇది నీ మందిరం, ఈ మందిరంలో నేను ఒక సభ్యుని, నేను ఒక అభియాన్ని, ఒక ఆర్గన్ని నీ దేహంలో ప్రభువా ఇది లేదు కానీ అది నువ్వు ఇచ్చేయి, నేను దీనికోసం క్రమం తప్పకుండా వచ్చి ప్రార్థన చేస్తా అంటే యు ఆర్ సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్న బిడ్డలకు యేసు ప్రభు ఏమని చెప్పాడు? నా నీతిని, నా రాజ్యమును వెతుకుతున్న ఒకానొక విధానం, ఆయనను కనపరిచిన విధానం, ఆయనను కనపరిచే విధానము చేసినటువంటి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు?